హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్య వ్లాగ్స్. ఈరోజు ఆద్య వ్లాగ్స్లో తెలంగాణ హైకోర్టు రీసెంట్గా వచ్చిన జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మనకి జనవరిలో ఎగ్జామ్కి నోటిఫికేషన్ వచ్చింది కదా, అప్లై చేసుకున్న వాళ్ళు అంటే చాలా పోస్టులు ఉన్నాయి దాంట్లో. జూనియర్ అసిస్టెంట్, టెక్నోగ్రాఫర్, ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో జూనియర్ అసిస్టెంట్కి ఏ సిలబస్ ఉంటుంది, ఏమేమి ప్రిపేర్ కావాలి, ఎట్లా ప్రిపేర్ కావాలనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఈ వీడియో చూడండి తప్పకుండా, ఏమేమి ఉంటుందో. ఫస్ట్ మనకి ప్రిపేర్ అవ్వాలి, జనరల్ నాలెడ్జ్ పైన ప్రిపేర్ అవ్వాలి. జనరల్ నాలెడ్జ్లో కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలన్నమాట. నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంకా హిస్టరీ రిలేటెడ్, పాలిటీ, అవన్నీ బేసిక్గా మనకి తెలిసి ఉండాలి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, వర్బల్ రీజనింగ్ అండ్ న్యూమరికల్ రీజనింగ్ కూడా మనం నేర్చుకొని ఉండాలన్నమాట. నార్మల్గా బేసిక్ అనేది నేర్చుకొని ఉంటే చాలు అనమాట. డెప్త్గా కాకపోయినా మనకి ఏదైనా ట్రిక్స్ తెలిసి ఏదైనా ఇవ్వగలిగితే చేసేటట్టుగా ఉండాలన్నమాట. రీజనింగ్, న్యూమరికల్ ఇవన్నీ. రీజనింగ్ అంటే అందరికీ తెలుసు కదా, ఈజీగానే ఉంటుంది. తర్వాత మెయిన్ వచ్చేసి ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్కి 40 మార్క్స్ ఉంటుంది. దీంట్లో మనకి ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం అనుకో 35 దాకా మనం స్కోర్ చేయొచ్చు అనమాట. దీంట్లో టెన్సెస్, ఆర్టికల్స్, ఇంకా వొకాబులరీ, సినోనిమ్స్, ఆటోనమ్స్, ఇంకా ప్యాసేజ్ ఇస్తారన్నమాట. ప్యాసేజ్ నుంచి అయితే ఈజీగా మనకి 5 మార్క్స్ అనేదాకా మనం గెయిన్ చేసుకోవచ్చు. ప్యాసేజ్ అనేది పర్ఫెక్ట్గా మనం చదివి అది అర్థం చేసుకొని దానికి ఆన్సర్ చేయగలిగితే మాత్రం ఈజీగా వచ్చేస్తాయి దాంట్లో మనకి 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ. ఇంకా బేసిక్గా కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసినట్టు, కంప్యూటర్లో ఏమేమి ఉంటాయి, దాని నేమ్స్ ఏంటి, ఇంకా ఇట్లా రిలేటెడ్గా అడుగుతారనమాట. అంటే మీరు ఇవే చూసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ మాత్రం డైలీ ఫాలో అవ్వండి. డైలీ ఏం జరుగుతుంది, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్లో, ఇంకా జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, బేసిక్ ఇవన్నీ వచ్చు. మనకి జనరల్ నాలెడ్జ్లో వచ్చేసి 60 మార్క్స్ దాకా ఉంటుంది. అండ్ ఇంగ్లీష్లో ఒక 40 మార్క్స్ ఉంటుంది. మనం ఇంగ్లీష్ కనుక పర్ఫెక్ట్గా చేయగలిగితే మాత్రం ఈజీగా మనకి 35 మార్క్స్ అనేది మనం గెయిన్ చేసుకోవాలి. ఆథర్స్, బుక్స్, ఇంకా మనకి అవార్డ్స్లో కూడా ఈ ఇయర్ ఆస్కార్ అవార్డ్స్ కానీ, నోబెల్ అవార్డ్స్ కానీ, జ్ఞాన్పీఠ్ అవార్డ్స్, ఇవన్నీ ఇది ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఫస్ట్ టైం ఎవరికి వచ్చింది, రీసెంట్గా ఎవరికి వచ్చింది, ఇంకా ఇయర్ గేమ్స్, ఇంటర్నేషనల్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్, ఇవన్నీ చూసుకోవాలని. ఇంకా నేను ఏ బుక్స్ ఫాలో అవుతున్నాను, ఏ బుక్స్ చదువుతున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా మీకు నెక్స్ట్ వీడియో రావాలంటే మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.